ప్రేక్షకులకు నమస్కారం అండి. సరస్వతి ఆకు దీన్నే బ్రహ్మి అంటారు, మహా ఔషధి అంటారు. ఆ పేరులోనే మీకు అర్థమవుతుంది. మహా ఔషధి అంటే ఒక గొప్ప మూలిక అని అర్థం అనమాట. ఈ సరస్వతి ఆకు అనేటప్పటికి అందరి ఉద్దేశం ఏంటంటే తెలివితేటలు పెంచుతుంది, విద్య బాగా వస్తుంది. సరస్వతి పేరుంది కదండి, అదేవిధంగా జ్ఞాపక శక్తిని పెంచుతుంది అనేది తప్ప దీని గురించి పెద్దగా తెలియదండి. కానీ ఈ సరస్వతి ఆకు అనేది మహా ఔషధి. దీంట్లో కాయకల్ప చికిత్స ఉంది, కాయ చికిత్స అంటాం కదా, అది ఉంది. రసాయనం అంటారు దీన్ని. చాలా గొప్ప గుణాలు కలిగిన మూలిక సరస్వతి అండి. దీంతో ఏది చేసినా కూడా సమూలం తీసుకోవాలండి. దీన్ని సమూలం తీసుకోవాలి. ఏ రోజున తీసుకోవాలి? పుష్యమి ఆదివారం రోజున కనుక మీరు దానికి ఒక మంత్రం ఉంది, అది చదివి కనుక మీరు కలెక్ట్ చేసుకుని నీడన ఆరబెట్టుకుని, సరస్వతి ఆకు ఎండలో ఆరబెట్టద్దండి దయచేసి, నీడన ఆరబెట్టుకుంటే బాగుంటుంది. దాని యొక్క లక్షణాలు కోల్పోకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ కొన్ని నీడన ఆరబెట్టమంటాం, కొన్ని ఎండలో పెట్టమంటాం. అది ఏంటి అని కూడా అడుగుతూ ఉంటారు కొందరు. అది ఏంటి అంటే సూర్యమూలికలు, చంద్రమూలికలు అని ఉంటాయండి. సూర్యుని యొక్క శక్తిని తీసుకుని మనకి ఇచ్చేవి ఉంటాయన్నమాట. అవి వెన్నెల్లో పెడితే వెన్నెల్లో ఆ శక్తి వృధా అయిపోతుంది. చంద్రుని యొక్క మూలికలు ఉంటాయి. అవి చంద్రుని యొక్క కాంతి వల్ల కానీ, చంద్రుని యొక్క ఆ శక్తిని ఏదైతే ఒక యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనండి, కాస్మిక్ ఎనర్జీ అనండి, దాన్ని అబ్జర్వ్ చేసుకుని ఏ మూలిక అయితే శక్తిని దాచుకుని మనకు అందిస్తుందో ఆ మూలికని మనం శుద్ధి చేసేటప్పుడు కానీ, తీసుకున్నప్పుడు కానీ ఎండలో పెట్టకూడదు. పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎండ వల్ల ఆ మూలికలో ఉన్న శక్తి వృధా అయిపోతుందండి. దీనిని ఈ సరస్వతి ఆకు అనేది, సరస్వతి లేహ్యం ఉంది, సరస్వతి ఆకుతోటి, సరస్వతి సమూలంతో సిరప్ చేసుకోవచ్చు మనం. అనేక వ్యాధులకి తగ్గించడానికి కూడా మనకి ఈ సరస్వతి ఆకు అనేది ఉపయోగపడుతుందండి. చాలా అంటే చాలా మంచి మూలిక. రసాయనంగా కూడా దీన్ని వాడచ్చు అని చెప్తున్నాను కదండి. ఇంకా రసాయనం అంటే అర్థం ఏంటంటే ఇంకా హయ్యెస్ట్ అద్భుతమైన మూలికని అర్థం అనమాట. అది వస్తుగుణ దీపికలో దాని గురించి ఎంత అద్భుతంగా రాశాడో కొంచెం చదివి వినిపిస్తాను. అంటే నేను చెప్పాను అనుకోండి, కొన్ని పాయింట్లు చెప్పి కొన్ని మిస్ అవ్వచ్చు. అది కూడా మొత్తం చదవట్లా, కొంతవరకు చదివి మీకు వినిపిస్తానండి. దీన్ని సమూలాన్ని వాడుకోవాలండి. తీపి, వగరు, చేదుగా ఉంటుంది దాని రుచులు అన్నమాట. ఇది తగ్గించి జబ్బులు చెప్తానండి. ఇప్పుడు ఉబ్బు అంటే మనం శరీరం ఉబ్బుపోవడం, చెడు నీరు పెరిగిపోవడం వల్ల శరీరంలో వచ్చే వాపులు, ఉబ్బులు అవి చక్కగా తగ్గుతాయండి. కామిల అంటే జాండీస్ కూడా తగ్గుతుంది. జ్వరము, ఫీవర్సు, మేహపైత్యము, కుష్టు, దురదలు, వాతరక్తము, స్ఫోటకం అంటే మన అమ్మవారు వచ్చిందంటాం కదా, మీజిల్స్ అంటాం దాన్ని, అది కూడా తగ్గుతుందన్నమాట. చర్మరోగాలు, వ్రణములు, క్రిములు గల వ్రణములు అంటే కొన్ని క్రిములు మనకి తెలియని సూక్ష్మజీవులు ఉన్న వ్రణాలు ఉంటాయండి, అవి తగ్గవు ఎన్ని మందులు వాడినా. అటువంటి వ్రణాలను కూడా ఇది తగ్గిస్తుందంట. వెర్రి, పైత్యము, భ్రమ అంటే పైత్యం వల్ల వచ్చే భ్రమ అంటే మొహం తిప్పడం, ఒళ్ళు తిప్పడం, వాటి మీద కూడా చాలా అద్భుతంగా ఇది పనిచేస్తుందండి. రక్తమును శుభ్రపరచును, విరేచనము చేయును, ఏమండి, బుద్ధిని హెచ్చించును, జ్ఞాపక శక్తిని వృద్ధిపరచును, జఠర దీప్తి, బలము, ఆయుర్వృద్ధి, కంఠస్వరం బాగు చేయను, గొంతుకు నొప్పి తగ్గును, గొంతుకు బొంగురు పోవటాన్ని కూడా తగ్గిస్తుందంట. ఇది చర్మ వ్యాధులలో రక్తంనకు చక్కగా చర్మంలో పారునట్టులా చేయును. అంటే మనకి ఈ నర్వస్ సిస్టంలో ఉన్న బ్లాకేజ్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, రక్తం చర్మం అంతా స్ప్రెడ్ అవ్వట్లేదు అనుకోండి, అనేక వ్యాధులు వస్తాయి. ఈ రక్తాన్ని పంప్ చేయడంలో కూడా, అంటే రక్తం చక్కగా శరీరం అంతా ప్రవహించేలాగా చేసే ఒక అద్భుతమైన మూలిక అండి. అంటే మోడర్న్ సైన్స్లో బ్రెయిన్ సెల్స్ కనుక చనిపోతే అవి ఎట్టి పరిస్థితిలో పుట్టమనేది మోడర్న్ సైన్స్ అండి. కానీ మన ఆయుర్వేదంలో ఆ బ్రెయిన్ సెల్స్ని మళ్ళీ పుట్టించగలిగే మందులు కూడా ఉంటాయన్నమాట. అటువంటి మందుల్లో ఒకటి ఈ సరస్వతి ఆకు. ఈ బ్రెయిన్ సెల్స్ని కూడా మళ్ళీ పుట్టించడం వల్ల అల్జీమర్స్ అనే వ్యాధి ఉందండి.
దానికి మందు లేదంటారు. ఈవెన్ పార్కిన్సన్స్ కూడా లేవంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కాబట్టి దాన్ని సబ్సైడ్ చేసుకోవడానికి, దాన్ని అలా అణిచిపెట్టి ఉండటానికి తప్ప క్యూర్ అనేది లేదని డాక్టర్లు చెప్తారు చాలామంది. అటువంటి వాటిల్లో ఈ సరస్వతి ఆకు లాంటి మూలికలు అనేకం ఆయుర్వేదంలో ఉన్నాయి కాబట్టి వీటిని ఎలా వాడుకోవాలి, ఏ విధంగా వాడాలి, దీన్ని ఎలా శుద్ధి చేయాలి, ఏ టైంలో దీన్ని తీయాలి, ఏ అనుపానంతో ఇస్తే ఇది చక్కగా పనిచేస్తుంది. ఇక్కడ చిన్నపిల్లల యొక్క తెలివితేటలు పెంచడం కోసం పూర్వం ఈ సరస్వతి ఆకు, తిప్పతీగ, అలాగే దింటెన అంటాం మనం, అది శంఖం పువ్వులు అంటారు. శంకు పుష్పి కాదు, శంఖం పువ్వులు. శంఖం ఆకారం నుండి 365 రోజులు నీలం, తెలుపు, పసుపు కూడా ఉన్నాయి, అందులో 3 రంగులు ఉన్నాయి, ఇడుస్తూ ఉంటాయి. అటువంటి శంకు పుష్పి యొక్క వేరు, వీటితోటి కనుక నెయ్యి తయారు చేసి ఘృతం అంటాం మనం, ఆ ఘృతం కనుక పిల్లలకు కనుక ఇస్తే అండి వాళ్ళ తెలివితేటలో మ్యాక్సిమం పెరుగుతాయి అన్నమాట. మీ యొక్క పిల్లవాడు కొన్ని మిరకిల్స్ చేయగలడు బ్రెయిన్ తోటి. అంత తెలివితేటలో బ్రెయిన్కి అంత శక్తి అనేది ఇచ్చే మూలికల్లో సరస్వతి ఒకటండి. అందుకు ఈ సరస్వతిని మంచి నక్షత్రం, తిథి, వారం అన్నీ చూసుకుని తీస్తే కనుక ఇది కాయకల్ప చికిత్సలో కూడా ఉంటుందండి. అంటే బాడీ రిజునేషన్, యాంటీ ఆక్సిడెంట్స్లో ఆయుర్వేదంలో కొన్ని వందల మూలికలు ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ అని. అందులో అతి శక్తివంతమైన మూలికలు మళ్ళీ కొన్ని ఉంటాయి. ఆ శక్తివంతమైన మూలికల్లో ఒకటే ఈ యొక్క సరస్వతి ఆకు. దీన్ని బ్రహ్మి అంటారు, మండుకపర్ణి అంటారు, సరస్వతి ఆకు అంటారు. ఇందులో పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, రకరకాలు ఉంటాయి. 2-3 రకాలు కూడా ఉన్నాయి. ఒక ఆకు చాలా పెద్దది ఉండి అడవిలో పెరిగేది, దళసరిగా కూడా ఉంటుంది, అది రౌండ్గా ఉంటుంది, దానికి కంగోరాలు తక్కువ ఉంటాయండి. ఇదేమో ఒక అణ, తెలుగులో అణ ఎలా రాస్తామో ఆ షేప్లో ఉండి కూడా చుట్టూరు ఇలా నరుకులు కింద ఉండేది కూడా ఉంది. ఒకసారి మీరు ఒక మొక్క పెడితే ప్రతి కణుపుకి వేరొచ్చి జాగ్రత్తగా నీరు పెడితే విపరీతంగా పెరిగిపోతుంది. అది మనం ఇంట్లో కుండీలో పెంచుకోవచ్చు, మనకి పల్లెటూరులో దొడ్లో పెంచుకోవచ్చు. దాని సమూలం రోజు తీసుకుని ఒక్క సరస్వతి మొక్క కనుక వేరుతోటి సహా మీరు పరగడుపుని తినగలిగితే మిరకిల్ చేస్తుందండి. లేదు, దాన్ని తీసి మీరు మంచి ముహూర్తం, నక్షత్రం, పుష్యమి, ఆదివారం అటువంటి రోజుల్లో తీసుకుని, లేకపోతే పుష్యమి ఆదివారం రాకపోతే ఓన్లీ ఆదివారం అయినా తీసుకోండి. అది కూడా ఆశ్వేజ కార్తీక మాసాల్లో తీసుకుంటే మంచిది. దాన్ని జాగ్రత్తగా కడిగి వేళ్ళని, మట్టి కానీ క్రిములు కానీ లేకుండా నీడని ఆరబెట్టుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని చూర్ణం చేసుకుని దాన్ని తేనెలో కలిపి రోజు పరగడుపున ఒక 2 గ్రాములు, గ్రాము తినండి. తింటే కనుక మీకు సర్వ వ్యాధుల్ని నివారించి మీ తెలివితేటలను అద్భుతంగా పెంచి మతిమరుపు అనేది లేకుండా, మర్చిపోవడం అనేది లేకుండా బ్రెయిన్ను రిజోనేట్ చేయగలిగే ఒక అద్భుతమైన మూలిక సరస్వతి అండి. ఓకేనండి, నమస్కారం.